చిత్తూరు జిల్లా కుప్పంలో రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసుల ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం ప్రభుత్వ బాలుర స్కూల్లో పిల్లల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఓటు యొక్క విలువను యువతకు తెలియపరుస్తూ అక్కడున్న ప్రజలకు వివరించారు. తదుపరి కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధ ఓటర్లను సత్కరించారు. అనంతరం కుప్పంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడల్లో మానవహారం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం తహసీల్దార్, స్కూల్ ప్రిన్సిపల్ మరియు వివిధ అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కుప్పం నియోజకవర్గంలో ఘనంగా చేయడం జరిగింది. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇదే రోజున 1950 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎంతో బాధ్యతాయుతంగా ఇన్ని ఏళ్ళు వరుసగా ఎక్కడ తప్పకుండా మంచిగా ఎలక్షన్లు జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో చాలా ముఖ్య పాత్ర వహించేటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నమాట. అలాగే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పాత్రను ప్రజలకు తెలియజేయాలి. ఈ ఇండియా అనేది ఇప్పుడు 140 కోట్ల జనాభాతో 100 కోట్ల ఓటర్లతో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ భూమి మీద. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ తన వంతు పాత్ర చాలా కీలకంగా, చాలా ముఖ్యంగా, చాలా బాధ్యతాయుతంగా నెరవేరుస్తూ వస్తుంది. అది ప్రజలకు అందరికీ చేరవేయాలని, ప్లస్ అలా విధంగా ఓటర్ల యొక్క విలువను మనం గుర్తించాలి. ఓటర్ల యొక్క బాధ్యతను మనము తెలియజేయాలి. అలాగే 18 ఏళ్ళు వయసు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదయ్యి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించాలి. ఓటు హక్కును పొందడం అనేది చాలా ఉన్నతమైనటువంటి ఒక హక్కు. ఆ హక్కును ఉపయోగించుకోవడం వల్లనే, ఆ హక్కుని బాధ్యతాయుతంగా ఉపయోగించడం వల్లనే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఈ వ్యవస్థల్ని మనం కాపాడుకోగలుగుతాం. అప్పుడే మనము అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి అవకాశాలు పొంది మంచి అభివృద్ధిని సాధించగలం. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈ యొక్క దినాన్ని, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మన కుప్పం నియోజకవర్గంలో చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ ఓటర్స్ను కూడా మనము సన్మానించుకున్నాము. అలాగే యంగ్ ఓటర్స్ ఎవరైతే కొత్తగా ఓటు హక్కు పొందారో, ఈ ఇయర్ నమోదయ్యారో వాళ్ళకు ప్రశంసా పత్రాలు ఇచ్చి వాళ్ళకు ఓటర్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనము కొన్ని యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరిగింది. ఎస్ఏ పెట్టడం జరిగింది, ఎలక్ట్రిషియన్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కాంపిటేటివ్ లో కూడా మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి ప్రశంసా పత్రాలు అందించాము. అలాగే ఈ కుప్పం పట్టణంలో ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఒక మామూలు విషయంగా కాకుండా ఒక పండుగలాగా జరుపుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఈ మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి మా పాత్ర వహించాము. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించేటువంటి అన్ని డిపార్ట్మెంట్స్కు, ఎస్పెషల్లీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, మీడియా ప్రతినిధులకి, అలాగే కుప్పం ప్రజలందరికీ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.